హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలా నర్సరీ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను ఒక మంచి టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో అది ఏంటి అంటే, మనం మాల్స్లో కానీ ఆన్లైన్లో కానీ షాప్స్లో కానీ రకరకాల ఫ్రాగ్రెన్స్ దొరికే ప్రోడక్ట్స్ని అయితే మనం తీసుకుంటూ ఉంటాం. సో అది ఎందుకు అంటే, మనకి ఎవరన్నా హౌసెస్కి వచ్చినా కానీ లేదా మనకి ఏదన్నా ఒక మంచి ఫీల్ అయితే రావాలి అని చాలా మంది అయితే రూమ్ స్ప్రేస్ కానీ ఫ్రెషనర్స్ కానీ సో ఇలా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజైతే మనం దానికి చెక్ పెడుతూ జనరల్గా ఎటువంటి కాస్ట్ అనేది లేకుండా సో ఇంట్లో దొరికే వస్తువులతోనే మన ఇంట్లో ఎలా ఫ్రాగ్రెన్స్ అనేది తెచ్చుకోవాలి అనేది ఈ రోజైతే ఈ వీడియోలో చెప్తాను. సో అది ఎలాగా అనేది చూపిస్తాను. సో మనమైతే ఎక్కువగా హౌస్లో అయితే కంఫర్ట్స్ని ఇలా సాఫ్ట్ టచ్ని మనమైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకని, మనం బట్టలైనా సువాసనగా ఉండాలని. వర్షాకాలం అయితే మనకైతే హౌసెస్లో అంతా అదొక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో ఆ స్మెల్ని మనం పోగొట్టుకోవాలి అంటే రూమ్ ఫ్రెషర్స్ని కానీ లేదంటే మార్కెట్లో దొరికే ఫ్రాగ్రెన్స్ ప్రోడక్ట్ని కానీ మనమైతే తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మనమైతే పక్కన పెట్టి ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్తో అయితే మనం న్యాచురల్గా అయితే తయారు చేసుకుందామండి. సో మనకైతే మెయిన్గా ఈ కంఫర్ట్తో రకరకాల యూజెస్ అయితే ఉన్నాయి. ఓన్లీ బట్టలకే కాదండి, సో రూమ్ ఫ్రెషనర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మనం చేయాలి. మొదటగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చిన్న బాక్స్ని అయితే మనం తీసుకోవాలి. ఇది కూడా ఏంటంటే ఐస్ క్రీమ్ బాక్సెస్ కానీ మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చే బాక్స్లో అయినా తీసుకోవచ్చు. సో ఆ బాక్స్కి పైన మూత ఉంటుంది కదండి, ఆ మూతకి చుట్టూరా మనం ఫోక్తో అయితే హోల్స్ పెట్టాలి. ఎందుకు అంటే ఆ హోల్స్ నుంచి ఫ్రాగ్రెన్స్ అనేది మనకు బయటకు రావాలి. సో ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆ ఫోక్ని అయితే అందులో పెట్టి హీట్ చేసుకోవాలి. సో హీట్ చేసుకున్నాక ఆ ఫోక్ని మనం తీసుకొచ్చి ఆ మూతపై ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం హోల్స్ అంతా ప్లేట్కి ఎలా పెట్టానో. సో మీరు అయితే అలాగే పెట్టుకోవాలి. సో అది పెట్టేశాక మనం ఇప్పుడు అందులో ఫ్రాగ్రెన్స్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ని అయితే వేయాలి. ఆ బాక్స్ని అయితే ఓపెన్ చేసుకొని మనం దాంట్లో అయితే ఈ రాక్ సాల్ట్ని అయితే వేసుకోవాలండి. కల్లుప్పుని అయితే ఆ బాక్స్కి ఒక మాదిరిగా అయితే మనం పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కల్లుప్పు అంతా వేసేసుకున్నాక తర్వాత కంఫర్ట్ని అయితే అందులో వేయాలి. మనమైతే బట్టలకి సువాసన రావడం కోసం ఈ కంఫర్ట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సపరేట్గా అయితే కొనాల్సిన అవసరం లేదు, మన హౌసెస్లోనే ఉంటుంది కాబట్టి. సో దాన్ని అయితే మనం ఆ మూతలో అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే తీసుకొని ఆ రాక్ సాల్ట్ మీద అయితే వేయాలి, అంటే కల్లుప్పు మీద అయితే పోయాలి. మామూలుగానే కంఫర్ట్ అనేది మంచి సువాసనతో ఉంటుంది. సో ఇలా రాక్ సాల్ట్ మీద అయితే మనం వేసాక ఇంకా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. సాఫ్ట్ టచ్ను కూడా తీసుకుంటాము, అంటే ఇది కూడా బట్టలకైతే యూజ్ చేస్తామండి మనం. సో ఇది కూడా మంచి సువాసన అయితే వెదజల్లుతుంది. సో ఇది కూడా ఒక మూతకి తీసుకొని నేనైతే ఆ రాక్ సాల్ట్లో అయితే వేస్తున్నాను. సో అది కూడా వేసేసాక ఫైనల్గా అందులో పచ్చకర్పూరాన్ని కూడా కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా పచ్చకర్పూరం అనేది మంచి సువాసన ఫుడ్లలో అయితే ఫుడ్ ఐటమ్స్లో అలా యూజ్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా పొంగల్లో అలా పచ్చకర్పూరాన్ని యూజ్ చేస్తారు. అందుకని పచ్చకర్పూరాన్ని కూడా చిటికెడు వేస్తున్నాను. సో ఫైనల్గా దాని తరువాత నేనైతే లవంగాలను కూడా అందులో గుచ్చుతున్నాను. ఎందుకు అంటే ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుంది. సాధారణంగా పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇదే విధంగా మనకైతే మంచి సువాసనతో మంచి ఫ్రాగ్రెన్స్తో ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. సో మీరు వీడియోలో చెప్పినట్లయితే చేసినట్లయితే మీకు కూడా అతి తక్కువ ధరలో ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరైతే ఈ ఫ్రాగ్రెన్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనమైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంట్లో ఉన్న వస్తువులతోనే అతి తక్కువ ఖరీదైన మంచి ఫ్రాగ్రెన్స్ని అయితే మనం చేసుకోవచ్చండి.
సో మీరు కూడా నచ్చితే మీరు తయారు చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.